మాకు సబ్స్క్రైబ్ నుంచి వచ్చిన పెద్ద క్వశ్చన్స్ ఏంటంటే, అంతకుముందు నేను సర్ప్రైజ్ అయింది ఏంటంటే, మా పిల్లలు సన్నగా ఉన్నారు, లావు ఎలా చేయాలని చెప్పేసి అడుగుతున్నారు యాక్చువల్గా. సో యాక్చువల్గా ఈ 8 ఇయర్స్ 9 ఇయర్స్ 10 ఇయర్స్ టైంలో చాలా సన్నగా ఉన్న పిల్లల్ని లావు చేయడానికి మీరు ఏమైనా సూచనలు చిట్కాలు లేదా ఏమైనా న్యూట్రిషన్ చెప్తారు? యూజువల్లీ ఏం చూస్తామంటే ఇలాంటి పిల్లలు కొంచెం పికీ ఈటర్స్ ఉంటారండి. వాళ్ళకి అన్నీ నచ్చవు, ఓన్లీ స్పెసిఫిక్ ఫుడ్స్ నచ్చాయి. అందుకే పేరెంట్స్కి కూడా కొంచెం కష్టం అవుతుంది అదే ఎవ్రీడే ప్రిపేర్ చేయాలి అని అంటే, బికాజ్ రెస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీకి వెరైటీ అవసరం. సో ఎక్కువ మేము చూసేది ఏంటంటే పికీ ఈటర్స్ ఉంటారు. సో ఇలాంటి పిల్లలతో కొంచెం పేషెన్స్ పెట్టుకోవాలి. అండ్ వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ ఎలా, వేర్ టు బర్న్ దట్ ఎనర్జీ అనేది చూసుకోవాలి. సో ఎక్కువ ఎక్సర్సైజ్ మీద కొంచెం ఫోకస్ చేస్తే, అంటే వాళ్ళకి నచ్చిన యాక్టివిటీలో పెడితే, ఇప్పుడు త్రోబాలా, ఫుట్బాలా, ఏదైనా ఒక స్పోర్ట్లో పెడితే నెమ్మదిగా ఆకలి డెవలప్ అవుతుందన్నమాట. అది ఇట్ వోంట్ హ్యాపెన్ ఓవర్ నైట్ అండి, టైం పడుతుంది అండ్ పేషెన్స్ ఉండాలి. సో బట్ స్టార్ట్ ద ప్రాసెస్ ఆఫ్ ఈ ఒక స్పోర్ట్ ఏమైనా డెవలప్ చేయడానికి చూడండి. అండ్ కీప్ హిమ్ ఆర్ హర్ యాక్టివ్ ఎంతవరకు అవుతుందో అంత. అండ్ అప్పుడు నెమ్మదిగా అపిటైట్ పెరుగుతుంది. అండ్ దెన్ స్లోలీ వాళ్ళ పియర్స్ని చూసి, వాళ్ళ ఫ్రెండ్స్ని చూసి, వాళ్ళ ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తింటుంటే నాకు కూడా ట్రై చేయాలి అని అలా మైండ్లో వస్తుంది. అండ్ దెన్ దే స్లోలీ స్టార్ట్ ఈటింగ్ మోర్ వెరైటీ. సో దట్ ఈస్ వాట్ వీ డూ హియర్ ఆల్సో. వీ ఆస్క్ ద పేరెంట్స్ టు బీ పేషెంట్ అండ్ నెమ్మదిగా వన్ బై వన్ ఒక కొత్త ఫుడ్ ఇంట్రొడ్యూస్ చేస్తూ వెళ్తాం. అండ్ ఆ కొత్త ఫుడ్ అట్లీస్ట్ ఒక 2 weeksకి ఇస్తూ ఉంటాము. అండ్ దెన్ ఓన్లీ వి గో ఫర్ ద నెక్స్ట్ న్యూ ఫుడ్ అన్నమాట. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.